అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని హాస్తవరం కొత్తపల్లిలో మా భూమి మాకు కొలిచి మా భూమికి దారి చూపించుకుంటే మా కుటుంబానికి ఆత్మహత్యలే శరణ్యమంటున్న ఓ రైతు కుటుంబ సభ్యులు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని హస్తవరం కొత్తపల్లికి చెందిన వెంకటయ్య అనే రైతు తన భూమి కొలిచి భూమిలోకి పోయేందుకు దారి చూపించి తనకు న్యాయం చేయమని 4 సంవత్సరాల నుంచి కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు విచారిస్తామని నోటీసులు పంపిస్తే నోటీసులు అందుకున్న వెంకటయ్య సోదరుడు సుబ్బయ్య కుటుంబం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ అధికారులతో మీరు విచారిస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామంటున్నారని, రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నారని వెంకటయ్య కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా తన భూమి కొలిచి తన భూమిలోకి పోయేందుకు రెవెన్యూ ఉన్నతాధికారులు దారి చూపించుకుంటే మా కుటుంబ సభ్యులందరికీ ఆత్మహత్యలే శరణ్యమని రైతు కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఆత్మహత్యలు చేసుకుంటామంటే రెవెన్యూ ఉన్నతాధికారులు బాధితులకు న్యాయం చెయ్యరా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా ప్రతినిధులకు నా నమస్కారంలో. మాకు గత 2020 నుంచి మాకు అన్నదమ్ముల మధ్య భూమి తగాదా ఉంది. దీంట్లో మా అన్న పెద్దవాడు, నేను లాస్ట్ వాడిని. ముగ్గురం ఒక తల్లి బిడ్డలమైన 2020 నుంచి కలెక్టర్ల గారులకు, ఎంఆర్ఓ గారులకు, ఆర్డీఓ గారులకు, గ్రామ సర్వేల గారులకు, వీఆర్ఓలకు అందరికీ దండం పెట్టాను. నా భూమి నాకు కొలిపించి ప్రభుత్వ రస్తా నుండి నా రిజిస్టర్ భూమికి దారి ఇప్పించమని ప్రతి ఒక్క అధికారిని ఏడుకున్నాను. కానీ ఇంతవరకు నాకు ఏ అధికారి కూడా న్యాయం చేయలేదు. కానీ సుబ్బయ్య అనే అతను భూమి కడుపు వచ్చే సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతురు అందరూ కూడా వేట కొడవలు తీసుకొని దాడి చేసేదానికి నా మీద ప్రయత్నం చేసి దుర్భాషలు ఆడుతున్నారు. నాకు చిన్నపిల్లలు. ఇప్పుడు 2020 నుంచి కలెక్టర్ల గారికి అర్జీ పెట్టుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి అర్జీలు పెట్టుకుంటా ఉన్నాను. నాకు ఇంతవరకు నా భూమి కొలిపించడం కానీ, నా రిజిస్టర్ భూమికి ప్రభుత్వ రస్తా భూమి నుండి దారి ఇప్పడం కానీ ఇంతవరకు జరగలేదు. రీసెంట్గా పోయిన వారం శుక్రవారము నేను అప్పులకు తట్టుకోలేక నా భాగంలో 75 సెంట్లు లింగం సతీష్ గారికి అప్పు తీర్చుకోవడానికి అమ్ముకున్నాను. అతను నన్ను పొలం చీపిమని భూమి వద్దకు తొడుకొని దౌడు తీసుకొని వచ్చాడు. కంప చెట్లు తొలగించుకొని కొలతలు వేసుకునేదానికి. ఆ రోజు సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే వాళ్ళతో పాటు 2 పెద్ద మనుషులు నరసింహరాజు అనే పెద్ద మనిషి వచ్చాడు మధ్యవర్తిగాను. అతని పైన కూడా లేనిపోని ఆరోపణలు కేవలం కల్పితం చేసి అతను గుండాలు దొరుకుని వచ్చాయని చెప్పి అతని మీద లేనిపోని ఆరోపణలు చేసి అతను కూడా అదే మీడియాలో పెట్టడం జరిగింది. అతను ఒక పెద్ద మనిషి కానీ ఇప్పుడే కాదు, గత 4 సంవత్సరాల నుంచి ఆ నరసింహరాజు అనే అతను నాకు న్యాయం చేస్తున్నాడు. కానీ సుబ్బయ్య ఇంటికి కూడా పోయి ఎందుకు ఈ అన్నదమ్ముల సమస్య, ఏదో 10 అడుగులు దారిస్తే 20 అడుగులు నీకు రిజిస్టర్ భూమి ఇస్తాడు కదా అని ఎన్నోసార్లు అతను కూడా చెప్పినాడు. కానీ వినలేదు. అతను నిబద్ధత గల వ్యక్తి నరసింహరాజు. ఒక ఎక్స్ఎంపీటీసీ ధర్మం పక్క నిలబడతాడు. అతని తప్పు ఏది లేదు. సతీష్ వాళ్ళు 5-6 మంది వచ్చి వాళ్ళ భూమి సర్దు చేసుకోవడానికి దౌర్జన్యం తీసుకొని వస్తే సుబ్బయ్య కూతురు, సుబ్బయ్య భార్య నా మీదనే దౌర్జన్యం చేశారు. నీకు దారి లేదు పో, నీకు భూమి లేదు పో, నువ్వు గుండాలు దొరుకుని వచ్చావు, ఏ సర్వేర్ వస్తారో కోసం చూద్దాము అని బెదిరించారు. అప్పుడు లింగం సతీష్ వచ్చి అమ్మ నేను భూమి కొనుక్కున్నానమ్మా, నేను కొలతలు వేసుకున్నాక అతని బాధ్యత, నా కొలతలు వేసే బాధ్యత వెంకటేది, అతను అమ్మాడు కాబట్టి మేము మిమ్మల్ని కొట్టడం రాలేదు, తిట్టడం రాలేదు. మా భూమి మేము కొలుచుకోవడానికి కంప చెట్లు తొలగించడానికి మాత్రం వచ్చాము. మీరు ఎవరైనా ఉంటే ఊళ్ళో పెద్ద రైతులు ఉన్నారంట, చాలామంది పెద్ద గ్రామ పంచాయతీ, మీ తరపున రైతులు తొడుకోవచ్చే ఎన్నో సమస్యలు ఎక్కడ తీరిపోతామని విన్నవించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు లేనిపోని కల్పితాలు చేసి లేనిపోని ఆరోపణలు చేసి మేడపల్లి నరసింహరాజును, లింగం సతీష్ను, ఇంకొక పెద్ద మనిషి మిట్టపల్లి రామరాజును గుండాలు దొరకొచ్చేవి లేనిపోని నిందులు చెప్తున్నారు పేపర్కు. అవన్నీ కేవలం కల్పితమే మాత్రమే, అబద్ధాలు మాత్రమే. వాళ్ళు అన్నదమ్ములు చదువుకోమని చెప్తారు కానీ మనం ఇడిపోయే చెప్పే మనస్తత్వం వాళ్ళు కాదు. వాళ్ళు న్యాయబద్ధంగా ప్రవర్తించారు. వాళ్ళలో ఎటువంటి అబద్ధాలు లేవు. నరసింహరాజు కానీ ఇవన్నీ యానాదమ్మ భర్త సుబ్బయ్య లేనిపోనులు ఆరోపణలు చేసి మీడియా ప్రతినిధులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. మీడియా ప్రతినిధులు అంటే ఒక సమాజాన్ని గాడిలో పెట్టే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీడియా ప్రతినిధులకు అందరికీ ఉంది. వాళ్ళు ఏ తప్పు చేయరు, న్యాయంగానే చూస్తారు. కాబట్టి ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలను, పెద్ద మనుషులు కూడా పోయి కాలు పట్టుకున్నాను. వాళ్ళు భూమి వద్దకు రారు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ అక్కడ మిగతా డిపార్ట్మెంట్లో కూడా మేనేజ్ చేసి సుబ్బయ్యకే ఒత్తాస పలుకుతున్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి నరసింహరాజు అనే అతను
మాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండి అధికారులు స్పందించి నాకు న్యాయం చేస్తారని నా భూమికి దిగే ప్రభుత్వ రస్తా నుండి దారి ఇప్పించి నా భార్య అయిన బైసమ్మ వెంకటసుబ్బ పేరుతో ఉన్న 2 ఎకరాల 8 సెంట్లు రిజిస్టర్ భూమి నాకు ఇప్పించి నా కొలతలు వేసి నా భూమిని నాకు ఇప్పించవలసిందిగా సపరేట్ చేసి కొలతలు వేసి నాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ప్రతినిధుల సహకారంతో మండల సర్వీస్ సార్ను, ఎంఆర్ఓ సార్ను, కలెక్టర్ సార్ను, ఆర్డీఓ సార్ను, డిఐ సార్ను, కరెంటు డిపార్ట్మెంట్ కూడా వేడుకుంటున్నాను. కరెంటు డిపార్ట్మెంట్లో కూడా 2 సర్వీసులు కరెంట్ సర్వీసులు ప్రభుత్వ రస్తాలు పెట్టి ఇంతవరకు ఆ కరెంట్ సర్వీసులు అతను సొంత భూములు పెట్టుకొని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కరెంటు వాళ్ళు వినలేదు, నాకు న్యాయం చేయలేదు. ఇప్పుడైనా ఈ మీడియా ప్రతినిధుల ద్వారా సార్ల ద్వారా నాకు న్యాయం చేసి నా భూమి నాకు కొలిపిస్తే నేను నేత పిల్లలు 2 పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, చిన్న మగపిల్లలు ఉన్నారు. నా బ్రతుకు అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు నాకు ఆరోగ్యం దెబ్బతింది. 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ పోయేదానికి కూడా డబ్బులు లేవు. ఈ పొద్దున్న నా సంవత్సరం అంతా పోయింది, అప్పులు పాలు చేసుకున్నాను. ఇప్పటికే నాకు స్పందించి అధికారులు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. లేని ఎడల నా కుటుంబ సమేతంగా ఆత్మహత్య శరణ్యము. ఇంక ఏ గతి లేదు మాకు. నాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరిని చెట్టు కోసం నమస్కారంతో ప్రార్థిస్తున్నాను.